అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమ ప్రేమ ఇది నీ వరమా ఇది ప్రేమ ప్రేమ ఇది నీ వరమా నాలో నేను లేనే లేను నాలో ఎప్పుడు నువ్వు నిండావు. ఇది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. నాకు అది ఏదో సాంగ్ ఉండని అన్నప్పుడేమో గుర్తుకు రాదు. ఇప్పుడు అలా గుర్తొచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నా కోసం మీ ఇష్టం వదలద్దండి మీ మది తొందర చేసే బాధలు మీరక మీరు సాగిపోండిట ఇదే ఇదే నాశగా పదే పదే నశ్వాసగా ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నా కోసం మీ ఇష్టం వదలద్దండి. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అసలు నాకు తెలిసి అది చాలా కొత్త ప్రయోగం అని చెప్పాలి. ప్రయోగం అంటే కొత్త కాన్సెప్ట్ నాకు తెలిసి. నేను చెప్తున్నాను కదా! అంటే వేరే వేరే భాషల్లో మేబీ వచ్చి ఉంటది ఆ కాన్సెప్ట్. అంటే ఏం కాన్సెప్ట్ అంటే ఒక అమ్మాయి, అబ్బాయిని రూమ్ షేర్ చేసుకోవడం అనమాట. ఒక అమ్మాయి, అబ్బాయి అంటే అమ్మాయేమో మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళిపోతది. అప్పుడు అబ్బాయి రూమ్‌లో ఉంటాడనమాట. ఆ అబ్బాయి నైట్ షిఫ్ట్ ఆఫీస్‌కెళ్ళిపోతుంటారు. నైట్ షిఫ్ట్ ఆఫీస్‌కెళ్ళిపోతుంటారు. అప్పుడు అమ్మాయి ఉంటదనమాట. అప్పుడు అమ్మాయి ఉంటది. అంటే ఒకటే రూమ్‌ని, సింగిల్ రూమ్‌ని ఇద్దరు షేర్ చేసుకుంటుంటారనమాట. బాగుంటది. అట్లనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కొన్ని రోజులు లెటర్స్ తోటే మాట్లాడుకుంటారు. తెలుసు గదా మీ అందరికీ. రవితేజ కెరియర్ స్టార్టింగ్స్‌లో హీరోలాగా స్టార్ట్ అయిన కెరియర్ స్టార్టింగ్‌లో ఈ ఫిల్మ్ వచ్చిందనమాట. ఫస్ట్ 'నీకోసము' ఆ తర్వాత 'ఇడియట్' ఆ తర్వాత ఆహ్, 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' ఆ తర్వాత ఇది. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వంశీదనుకుంటా. ఆయన మార్క్ ఉంటది. వంశీ గారి మార్క్ ఉంటది. ఎందుకంటే అమ్మాయి హీరోయిన్స్‌ని ఆయన ఎక్కువ జిలుగు వెలుగులలో చూపించడు గదా! వంశీ గారు. న్యాచురల్‌గా చూపిస్తారు. అట్లనే ఉంటది. న్యాచురల్‌గా ఉంటదనమాట ఈ సినిమాలో గూడా. హీరోయిన్ కళ్యాణి బావుంటది. స్టోరీ లైన్ గూడా చాలా బావుంటదసల. బావుంటది. వాళ్ళిద్దరే రూమ్‌మేట్స్ ఫ్రెండ్స్‌లా ఉంటరు. ఆయన ఇంకా రూమ్‌మేట్ లాగే కాకుండా బయట గూడా ఫ్రెండ్ అయితడు. రూమ్‌మేట్ లానే కాకుండా బయట గూడా ఫ్రెండ్ అవుతాడు. అరే! భలే థ్రిల్లింగ్‌గా ఉంది. నేనెప్పుడో ఏమో మరి నేనేదో స్టూడెంట్‌గున్నప్పుడు స్కూలింగ్ చేసేటప్పుడో లేదా కాలేజ్ చేసేటప్పుడో వచ్చింది ఈ సినిమా మొత్తానికి. బాగా ఉండిందనమాట. స్టోరీ లైన్ బావుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. నేనంటే నాకిష్టం పడలేను ఏ జోక్యం అంతేనే అందుకనే దిగి వచ్చా వంచని నా తల వంచ స్నేహ భావమా నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఏదో ఉంది నేనంటూ ప్రత్యేకం పడలేను ఏ జోక్యం నేనంటూ ప్రత్యేకం పడలేను ఏ జోక్యం చాలా సంవత్సరాలు అయిపోయింది పాడుకొని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అందుకే